ఈ రోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం బెండకాయని మంచిగా కడగాలి. నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టామంటే దాని మురికంతా వెళ్ళిపోతుందనమాట. ఆ తర్వాత మనం జల్లిలో అయితే బెండకాయలను వేయాలి. బెండకాయలను జల్లిలో వేయడం వల్ల నీళ్ళు అనేటివి వెళ్ళిపోతాయి అనమాట. ఫ్రై అనేది మంచిగా అవుతుంది. ఈ బెండకాయలకు 1 బిగ్ సైజ్ ఆనియన్ అయితే కట్ చేశాను. పచ్చిమిర్చి ఒక 10 వరకు తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. నేను మరీ సన్నగా కట్ చేయలేదు, ఎందుకంటే ఇది డీప్ ఫ్రై కాదు కాబట్టి. నేను వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్, మినపప్పు వేసి ఫ్రై చేస్తానన్నమాట. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేశాను. ఆ తర్వాత కడాయి పెట్టాను. కడాయి పెట్టిన తర్వాత కడాయి హీట్ అయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు యాడ్ చేయండి. ఒక 1 స్పూన్ వరకు మినపప్పు యాడ్ చేసుకోండి. పప్పు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అయితే యాడ్ చేసేసాను. ఆనియన్ వేగిన తర్వాత కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత బెండకాయ అయితే యాడ్ చేస్తాను. చూడండి, తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసి కలపండి. బెండకాయ కూడా వేసేసేయండి. ఇలాంటి కడాయిలో చేస్తే ఏంటి అంటే బెండకాయ అనేది ముద్దగా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే బేస్ అనేది పెద్దగా ఉంది కాబట్టి మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది. దానివలన మనకి బెండకాయ అనేది ముద్దగా అవ్వకుండా ఉంటుంది. ఒక 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. బెండకాయకి సాల్ట్ అనేది మరీ ఎక్కువగా వేయకండి, ఎందుకంటే బెండకాయ ఉప్పుగా అనిపిస్తుంది అనమాట సాల్ట్ ఎక్కువగా అవుతే. అందుకే నేను 1/2 కేజీ బెండకాయకి ఒక 1 స్పూన్ వేసాను. అప్పుడు ఆనియన్ వేగేటప్పుడు కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట. అందుకే ఇప్పుడు 1 స్పూన్ వేసి కలుపుతున్నాను. బెండకాయ ముక్కలకు పట్టుకునేంత వరకు ఉండనివ్వండి. ఫ్రై చేసేటప్పుడు మనము ఎక్కువ మట్టికి మూత పెట్టొద్దు, ఎందుకంటే మూత పెడితేందంటే ముద్దగా ఇరిగిపోయినట్టుగా అవుతుందన్నమాట. అందుకే ఎక్కువ మట్టి మూత లేకుండా కలుపుకోవడానికి చూడండి. అలా అయితే ఫ్రై మంచిగా అవుతుంది. బెండకాయ వేగిన తర్వాత లాస్ట్కి కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేయండి. వీడియో మాత్రం డల్గా వచ్చింది, కానీ ఫ్రై మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.